నిజం కంటే కూడా అబద్ధం అందంగా వేగంగా వ్యాపిస్తుంటుంది. ఇప్పుడు జగన్ మీద హత్యా ప్రయత్నం కేసు కోడికత్తి కేసు అనేటువంటి వ్యాఖ్య, మరి చంద్రబాబు నాయుడు గారి మీద మందుపాత్ర కేసు అన్నారా, బాబు మీద హత్యా ప్రయత్నం కేసు అన్నారా? బాబు మీద నక్సల్స్ దాడి కేసు అని మాట్లాడతారు, బాబు మీద హత్యా ప్రయత్నం కేసు అని మాట్లాడతారు. ఇక్కడికి వచ్చేటప్పటికి కోడికత్తి కేసు అంటూ ఒక వెటకారం. అది వర్గ అహంకారం అనాలా, లేకపోతే కుల అహంకారం అనాలా, లేదంటే పెత్తందారి పోకడనాలా, బలుపు అనాలా, ఒళ్ళు కొవ్వు అనాలా, ఎవరిదాళదే. ఇకపోతే శ్రీనివాస్ అనేవాడు జగన్ని మర్డర్ చేయబోయాడు, ఇది ఎన్ఐఏ కూడా ధృవీకరించింది, వాడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఈలోపు బెయిల్ వచ్చింది. ఆ శ్రీనివాస్ అనేవాడిని జగనే తనే పెట్టించుకుని హత్యా ప్రయత్నం చేశాడని ఇన్ని రోజులు కథనాలు రాశారు. వాడి తరపున వాదించింది తెలుగుదేశం లాయర్, వాడికి ఆ ఉద్యోగం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆయన, వాడికి ఈ రోజున విడిపించడం కోసం తిప్పలబడింది తెలుగుదేశం లాయర్. ఇవాళ వాడి కోసం పుంకాను కథనాలు రాస్తా కన్నీళ్లు కారుస్తోంది తెలుగుదేశం అనుకూల పత్రికలే. మరి శ్రీనివాస్ అనేవాడు జగనే చేయించుకుంటే జగన్ మరి ఆయన బయటికి తీసుకొచ్చేసి వాడి పట్ల ఉదారత చూపించేసి నాటకం ఆడాలి కదా. అంటే జగన్ మీద హత్యా ప్రయత్నం అట్లాగని నేను చంద్రబాబు చేయించాడని చెప్పను, ఖచ్చితంగా వాడి ఇంటెన్షన్ ఏదో తగలాడింది, దాన్ని వక్రీకరించుకుని జగనే చేయించాడని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు వాడిని కాపాడడానికి తెలుగుదేశం ఎందుకు ప్రయత్నిస్తోంది అన్నటువంటిదే అసలు పాయింట్. తెలుగుదేశం అనుకూల మీడియా వాళ్ళు ఎందుకు తాపత్రయపడుతున్నారు అన్నటువంటిదే ఇక్కడ అసలు పాయింట్.